చూస్తారు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక సరే, ఇప్పుడు ఇక్కడ చూసినా అక్కడ చూసినా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఈ ప్రాజెక్టులు కూడా వాళ్ళ రాజకీయ లాభాల కోసం వాడుకుంటున్నారంటే అవుననే మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే జనరల్గా ఇప్పుడు రాయలసీమకు సంబంధించి ఎప్పటి నుంచో పెట్టున్నాం, మీరు ఎప్పటి నుంచో కూడా ఈ రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? రాయలసీమ నిజంగా మోసం చేసింది ఎవరు? రాయలసీమకు నీళ్ళు ఆపింది ఎవరు? కృష్ణాకు సంబంధించి, కృష్ణా నదికి సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి వాటా తక్కువ వస్తుంది. వాళ్ళకి ఏ హక్కులు, పోతిరెడ్డిపాడు కానీ ఇంకెక్కడ కానీ ఏమీ లేదు. అది అంతర్జాతీయ జల వివాదాల ప్రకారం, జల చట్టాల ప్రకారం ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ముందు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతం పూర్తిగా 70% తెలంగాణ, 30% ఆంధ్ర ఉంటుంది. ఈ రూల్స్ అన్ని చూస్తే ఏ హక్కు కూడా ఆంధ్రప్రదేశ్కు 30% మాత్రమే వస్తుంది, మిగతాది మొత్తం తెలంగాణకు రావాలి. కానీ ఉల్టా ఏం జరిగింది? ఉల్టా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అని చెప్తుంది, తెలంగాణ తక్కువ అని చెప్తున్నటువంటి కనిపిస్తుంది. ఎందుకు? ఇన్ని సంవత్సరాల పరిపాలనలో సీమాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు పరిపాలించడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. ఎక్కువగా తెలంగాణకు అన్యాయం చేశారు, ఆంధ్రాకు నీళ్ళు తీసుకెళ్ళారు. పోతిరెడ్డిపాడు అనేది కేవలం డ్రింకింగ్ సంబంధించి, చెన్నైకి సంబంధించి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ మాత్రమే ఉన్నది. అది ఎక్కడ వ్యవసాయానికి ఏది లేదు దానికి సంబంధించి. కానీ అది నదికి పొక్కబెట్టి పెద్దగా చేసి నీళ్ళన్నీ ఎత్తుకోబోతున్నటువంటి సిచ్యువేషను కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు కూడా అదే దొంగతనం. అదేవిధంగా శ్రీశైలంకి సంబంధించినటువంటిది, శ్రీశైలం కేవలం జల విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే, అది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు, సాగు సంబంధించింది కాదు. పెట్టిన ఉద్దేశం అది. తర్వాత వీళ్ళు పరిపాలించినటువంటి నాయకులు భవిష్యత్తు హక్కు కోసమో వాటా కోసమో తెలంగాణకు రాకుండా ఆంధ్రాకు ఎక్కువ తీసుకుపోయినటువంటి సిచ్యువేషను ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆపుడంటే రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి తెలంగాణ వాళ్ళు కొట్లాడితే, తెలంగాణ ఎత్తిపోతలకు సంబంధించిన పనులు ప్రారంభిస్తే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేస్తే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇస్తే అప్పుడు ప్రభుత్వం ఆపింది అక్కడ ఆ రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 20 ఆపేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏంది? గొప్పలు చెప్పుకోబోయండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే అసెంబ్లీలో నా గురువే కదా అక్కడ ఉన్నటువంటిది, గురువు కంటే ఈయన హెచ్చరిక చేసిండు. అసెంబ్లీ అదే చెప్పుకుండు, నా గురువుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి వస్తే దాదాపు బెదిరించి మా ఇరిగేషన్ మీద మాట్లాడాలంటే మీరు రాయలసీమ ఆపేస్తేనే నేను మాట్లాడతా, లేకపోతే మాట్లాడి బెదిరించిన, ఆ రకంగా బెదిరిస్తే అది ఆపేస్తేనే చర్చలు చేసిన అనే విషయం చెప్పుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన మాట నమ్మిండు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకే 2 పోటీ పడిన వ్యక్తి, రేవంత్ 2 పోటీ పడనే ఉంది. రేవంత్ రెడ్డికి చెప్పగానే నమ్మిండు, చర్చలు చేసుకున్నాడు, అయిపోయింది. తీరా నిన్న అసెంబ్లీ చేయగానే తూతూ అది జగన్ కాలంలో మళ్ళీ చెప్పాలి. అంటే చంద్రబాబు తన శిష్యుని కూడా ఏ రకంగా మోసం చేసిండు క్లియర్ గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంకొకటి వినండి, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉంది. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్య సమస్య ఉన్నప్పుడు చంద్రబాబునే తన్నుడు దంతే పోయి బస్సులో వండుకొని పరిపాలన చేసిండు. కేసీఆర్ తన్నుడు దంతే ఓటుకు నోటు కేసులో దొంగ దొరికిండు చంద్రబాబు. లేదు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, సరికాదు కాదు అసలు అలా కాదు, సమస్య పెంచుకునేలా కాదు. ఇంకోసారి తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు బాగుండదు చెప్తున్నా. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత పరిపాలన చేసిండు. 40 కోట్ల వ్యక్తి చంద్రబాబు గారి పరిపాలనలో చంద్రబాబు గారి పరిపాలనలో మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన ఏదో మాట్లాడి కాదు ఒక్క నిమిషం అలా కాదు, మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు. అలా కాదు, ఒక్క నిమిషం ఇద్దరికి, ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం కాదు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం విజయశేఖర్ గారు
విజయశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, విజయ్ కుమార్ గారు కాదు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అది కాదు చర్చ. అసలు ఏం జరుగుతోంది, నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా, తెలంగాణకు అన్యాయం జరిగిన దాంట్లో వీరు చేస్తున్న ఆరోపణలు అసలు వాస్తవం ఎంత మేరకు జరగాలి కొంచెం క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ కృష్ణాంజలి గారు కానీ ఎప్పటి నుంచో జర్నలిస్టులుగా సేవలు అందిస్తారు ఉమ్మడి రాష్ట్రం నుంచి. ఇప్పుడు మీరు తెలంగాణకున్న ఆయన ఏపీకి ఉన్నప్పటికీ అప్పుడు మీకు అప్పుడు సమస్య ఏంటో తెలుసు, ఇప్పుడు సమస్య ఏంటో తెలుసు కాబట్టి అడుగుతున్నా క్లారిటీగా. ఈ విమర్శలు వద్దు మనకి, విమర్శలు ఎందుకు? ఇప్పుడు ఇక్కడ కృష్ణా వాటర్ ఏంది, కృష్ణాకు సంబంధించింది ఎలాంటి ఉన్నటువంటి నిబంధనల ప్రకారము లేవు. ఇన్నాళ్ళు తీసుకుపోయారు, ఎక్కువే తీసుకుపోయారు. ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఏ పరిపాలకులు ఉన్నా ఎక్కువే తీసుకుపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం శ్రీశైలమే కావాలి, వీళ్ళకి ఓన్లీ జూరాలు అప్పచెప్పి జూరాల నుంచి తీసేసుకొని శ్రీశైలమే కావాలి. చంద్రబాబు చేస్తున్నటువంటి చంద్రబాబు సీమ ఏ పాలకులున్నా అదే పని చేసినటువంటిది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు, గురు శిష్యుల ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. కానీ కాంగ్రెస్ కు బీజేపీకి పడదు, కాంగ్రెస్ కి బీజేపీ కూటమి ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూటమిలో ఎవరు ఇప్పుడు దాదాపు మోడీ డబుల్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎంత బాగా చంద్రబాబుకు సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సరే ఇప్పుడు ఓకే, మరి అప్పుడేం జరిగింది అనుకోవాలి కాదు, అప్పుడు వైసీపీ ఉంది, ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఉంది. అప్పుడు ఈ లింకులతోని నదీ జలాల విషయంలో వివాదం చేస్తున్నారు. అది పరిష్కారం, కేంద్రం పరిష్కారం కాకుండా అదేవిధంగా ట్రిబ్యునల్ ఉంది. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు వస్తేనే నీటి కేటాయింపులు తెలిసిపోతుంది. ఉన్నటువంటి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తేనే ఏ రాష్ట్రం పాట 811 టీఎంసీలు మొత్తం 1050 వస్తాయి. మిగతా 60% డిఫెండబిలిటీతో చేసుకుంటే 1050లో తెలంగాణ మాకు 70% కావాలి, ఎందుకంటే నది పర్వాక ప్రాంతము ఉందనేది. 50-50 అనేమో తాత్కాలిక ఒప్పందం కోసం అన్నారు. కానీ అప్పుడు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు కూడా ఒప్పుకోకనే 50-50 కూడా ఒప్పుకోకపోతే టెంపరీ పర్పస్ లా 60 వాళ్ళు 34, వీళ్ళు 66 వాళ్ళు 34 తెలంగాణ వాడేటట్టు జరుగుతున్నటువంటిది. ఈ తీర్పు 1050 దాంట్లో వచ్చినట్లయితే తెలంగాణకు ఎంత వాటా రాజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం విజయ్ గారు వస్తారు దానికి ఇక్కడ ఒక అంశం అండి, విజయ్ కుమార్ గారికి మనము ఏ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాం అనేటువంటిది ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి